సినిమా దర్శకులు, నిర్మాతలు, హీరోలతో ఎలా మెసులుకోవాలో నిర్ణయించుకున్న కంగన బాలీవుడ్ భాషను అర్థం చేసుకుంది. ఇక ఇమ్రాన్ హష్మీతో చేసిన ఆ మూవీ సూపర్ హిట్ అయింది. అప్పుడే కంగనాకు ఓ విషయం అర్థమైంది. అదే బాలీవుడ్ ఫార్ములా. అదేంటంటే నచ్చిన వారితో స్నేహం అన్నమాట. అంటే ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్. పేరుకు స్నేహం, కానీ హీరోయిన్లతో ఎంజాయ్ చేసేందుకు నిర్మాతలు, దర్శకులు, హీరోలు స్నేహం చేస్తారు. వారికి అవకాశాలు కూడా ఇస్తారు. అలానే నిర్మాత, నటుడైన ఆదిత్య పంచోలితో లవ్లో పడింది కంగన. అప్పటికి అతని వయసు కేవలం 21 ఏళ్లే. కానీ వీలైనంత త్వరగానే బ్రేకప్ చెప్పేసింది. ఎందుకంటే తాగితే వాడు అసలు మనిషే కాదని బ్రేకప్ తర్వాత మీడియాకు చెప్పింది. బూతులు తిట్టడం, కొట్టడం చేసేవాడట. అయితే అప్పటికే బాలీవుడ్ లో పేరున్న పంచోలియా స్నేహమో మరోట, కానీ సినిమా ఛాన్సులు వరుసగా దక్కాయి. ఎందుకంటే మొదటి సినిమా గ్యాంగ్స్టర్ కు ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది. ఆ తర్వాత ఓ లంహే, లైఫ్ ఇన్ ఏ మెట్రోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఫ్యాషన్ మూవీతో స్టార్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. మొత్తానికి కంగనకి ముందు డబ్బు సమస్య